సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ప్రగతి రథం వెనక్కి పరుగులు తీస్తోంది. రాష్ట్ర ఆదాయానికి గుండెకాయ లాంటి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నేడు వెలవెలబోతున్నది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, రవాణా రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో సంపద సృష్టికి కేసీఆర్ పేటెంట్ అయితే ఖజానాను ఆవిరి చేయడం రేవంత్ టాలెంట్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమనం చెందుతోంది. సంపద సృష్టించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేటెంట్ అయితే, ఉన్న సంపదను ఆవిరి చేయటం, రాష్ట్ర ప్రతిష్టను నాశనం చేయటం రేవంత్ సర్కార్ టాలెంట్ అని రిజిస్ట్రేషన్ లెక్కలే నిరూపిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయానికి గుండెకాయ లాంటి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నేడు వెలవెలబోతున్నది. ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా నిలిచిన తెలంగాణ నేడు ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నది. ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు, విధ్వంసకర విధానాలే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇందుకు అంకెలే సాక్ష్యంగా కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రగతి రథం వెనక్కి వెళ్తున్నదని బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014-15లో కేవలం 2177 కోట్ల రూపాయలుగా ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో 2023-24 నాటికి 14,296 కోట్ల రూపాయలకు పరుగులు తీసింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కేవలం 10 ఏళ్లలో ఆదాయాన్ని 7 రెట్లు పెంచి సంపద సృష్టించడం ఎలాగో ప్రపంచానికి చాటి చెప్పారు. స్థిరాస్తి రంగం కేసీఆర్ పాలనలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. తెలంగాణ వ్యాప్తంగా మారుమూల పల్లెల్లో సైతం ఎకరం భూమి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు పలికింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే సీన్ రివర్స్ అయింది. భూముల ధరలు పడిపోయాయి. భూములు అమ్ముదామన్నా కొనే దిక్కు లేకుండా పోయింది. ఫలితంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం రికార్డు స్థాయిలో పతనమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2024-25లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డు స్థాయిలో పాతాళానికి పడిపోయింది. ఏకంగా -42% పడిపోయి ఆదాయం 8,473 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. 2025-26లో 19,087 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ జనవరిలో కాగ్ రిపోర్ట్ ప్రకారం అతి కష్టం మీద 12,000 కోట్ల రూపాయలకు చేరుకున్నది. 2023-24లో సాధించిన 14,296 కోట్ల రూపాయల ఆదాయాన్ని సైతం ఈ ఏడాదిలో చేరుకోవడం కష్టంగానే ఉన్నది. కాగా 2026-27 బడ్జెట్ ప్రసంగంలో మాత్రం 2025-26 సవరించిన అంచనాలు 16,087 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. గత బడ్జెట్ అంచనాలు దరిదాపుల్లోకి వెళ్లకపోయినా 2026-27 బడ్జెట్ అంచనాల్లో మాత్రం 19,540 కోట్ల రూపాయలుగా పొందుపర్చారు. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థ, పడిపోయిన ఆర్థిక అభివృద్ధి, విధ్వంసకర విధానాలు, అసమర్థ పాలనకు ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, ఆర్టీఏ ఆదాయం కూడా రాష్ట్ర ఆర్థిక అధ్వాన పరిస్థితికి అద్దం పడుతున్నది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తప్ప బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ వాహనాల అమ్మకాలు తగ్గలేదు. 2023-24లో 7,095 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్టీఏ ఆదాయం కాంగ్రెస్ పాలనలో 6,992 కోట్ల రూపాయలకు పడిపోయింది. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి నశించింది. ఆర్థిక చక్రం మందగించి సామాన్యుడు కొత్త వాహనం కొనడానికి కూడా భయపడుతున్నాడనే విషయాన్ని బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.